వెల్కమ్ టు భరత్ మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియో నిష్పత్తి మరియు అనుపాతంలోని ప్రాబ్లంను చూస్తున్నాం. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ప్రాబ్లంను కనుక చూస్తే, ఒక పోలీసు దొంగను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకవేళ దొంగ 10 అడుగులు వేస్తే అదే సమయంలో పోలీసు 8 అడుగులు వేయగలడు. అదేవిధంగా పోలీసు యొక్క 5 జంపులలో ప్రయాణించిన దూరం దొంగ 7 జంపులలో చేరుకుంటాడు. అయితే పోలీసు మరియు దొంగ యొక్క నిష్పత్తి ఎంత? అయితే జవాబు చూడండి. ఒక పోలీసు దొంగను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక దొంగ 10 అడుగులు వేస్తున్నాడు. అదే సమయంలో పోలీసు 8 అడుగులు మాత్రమే వేస్తున్నాడు. అంటే దొంగ కంటే తక్కువ అడుగులు, 2 అడుగులు తక్కువ వేస్తున్నాడు అనమాట. కానీ జంప్ చేసేటప్పుడు మాత్రం దొంగ పోలీసు 5 జంపులలోనే చేరుకుంటే దొంగ మాత్రం 7 జంపులలో చేరుకుంటున్నారు. అంటే ఇక్కడ పోలీసు జంపు విషయంలో పోలీసు ఎక్కువగా ఉన్నాడు, అడుగులు వేసే విషయంలో అయితే దొంగ ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ రెండు ఆపోజిట్ పొజిషన్లో ఉన్నాయి. కాబట్టి పోలీసు 8 అడుగులు వేస్తే దొంగ 10 అడుగులు ఇస్తున్నాడు. అదేవిధంగా జంప్ విషయంలో పోలీసు 5 జంపులలో చేరుకుంటే దొంగ 7 జంపులలో చేరుకుంటున్నాడు. కాబట్టి ఈ రెండింటిని 8:10, అదేవిధంగా 5:7, ఈ రెండింటిని మనం ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే ఎలా అంటే పోలీసు యొక్క అడుగులు మరియు దొంగ యొక్క జంపుని గుణించి, అదేవిధంగా పోలీసు యొక్క జంపుని మరియు దొంగ యొక్క అడుగుని ఈ రెండుని కూడా గుణిస్తే ఆ ఇద్దరి యొక్క నిష్పత్తి వస్తుంది. అంటే 8:7 = 10:9 అవుతుంది. అప్పుడు 8:7 10:5 అవుతుంది. అయితే 8:7 అనగానే 8 × 56 అవుతుంది. 10:5 అనగానే 15:50 అవుతుంది. అంటే పోలీసు మరియు దొంగల యొక్క నిష్పత్తి ఎంత అంటే 56:50 అవుతుంది. దీన్ని మనం కనిష్ట సంఖ్యల్లో కనుక మారిస్తే 56ను 2తో కనుక డివైడ్ చేస్తే 28 అవుతుంది. 50ని 2తో డివైడ్ చేస్తే 25 అవుతుంది. అంటే పోలీసు మరియు దొంగల యొక్క నిష్పత్తి ఎంత అంటే 28:25 అవుతుంది. అంటే ఈ విధంగా మనం ఈ లెక్కను చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.